ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభవస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం అంశానికి స్వాగతం. జూలై 17వ తేదీ నుండి జూలై 23వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఉండే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. ఇక ద్వాదశ రాశుల్లోనూ ఏ గ్రహం ఏ రాశి వారికి ప్రతికూలమో ఆ ప్రతికూల గ్రహం అనుకూలించడం కోసం ఏ విధమైన పరిహార ప్రక్రియల్ని చేపట్టాలో ఆ విశేషాలని, దాంతోపాటు నిత్య జీవితంలో అనుసరించవలసిన వాస్తు విశేషాలని, ఈ రెంటితో పాటు లక్ష్మీదేవి నిత్య అనుగ్రహాన్ని పొందడం కోసం, ధనలక్ష్మి ఆహ్వానం కోసం మనం ఏం చేయాలో ఆ విశేషాన్ని నేటి పరిహార ప్రక్రియ శీర్షికలో ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి శ్రీచాంద్రమాన దుర్ముఖినామ సంవత్సరం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం. ఇక ఈ వారంలో ముఖ్యమైన రోజుల్ని పరిశీలించి చూస్తే 19 గురు పూర్ణిమ, వ్యాస పూర్ణిమ, వ్యాసపూజ, మహాషాఢి, గో పద్మ వ్రతం. 20వ తేదీ పుష్యమీకార్తె ప్రారంభం, 23 సంకష్టర చతుర్థి. ఈరోజు ఆదివారం. సంపూర్ణమైనటువంటి సూర్య శక్తి నిండినటువంటి రోజు. శుభమస్తు ప్రేక్షకులైన మీ అందరికీ సంపూర్ణమైన ఆయుష్యాన్ని, ఆరోగ్యాన్ని, సకాలంలో సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకునే శక్తిని ప్రసాదించాలని ఆ భగవానుణ్ణి, ప్రత్యక్ష భగవానుణ్ణి మనఃపూర్వకంగా ప్రార్థిద్దాం. ఛాయే సూర్యమనంతకోటి కిరణం తేజోమయం భాస్కరం భక్తానభయప్రదం దినకరం జ్యోతిర్మయం శంకరం కాలాత్మా సర్వభూతాత్మా వేదాత్మా విశ్వతోముఖః జన్మ మృత్యుజరా వ్యాధి సంసార భయనాశనం బ్రహ్మస్వరూపమూర్తయే మధ్యాహ్నేతు మహేశ్వరం సాయం ఛాయే సదా విష్ణుం త్రిమూర్తిం చ దివాకరం. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఇక ఈ వారం మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు పంచమంలో ఉన్నాడు, శని అష్టమంలో ఉన్నాడు, రాహుకేతువులు పంచమ, ఏకాదశ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా అశ్విని నక్షత్ర జాతకులకి పనులన్నీ వాయిదా పడుతూ వెడుతూ ఉంటాయి. అనుకున్నటువంటి పనులు ప్రారంభం అయినప్పటికీ కూడా ముగింపు మాత్రం అయ్యేటటువంటి అవకాశం ఉండదు. మెల్లగా నిదానంగా జరుగుతూ వెడుతూ మొత్తానికి ఈ వారంలో పనులు మాత్రం పూర్తి కావు అని దృఢంగా నిశ్చయించుకుని ఉండాలి వీరు. భరణీ నక్షత్ర జాతకులకి ఇంట్లో శుభకార్యాలు వాయిదా పడే అవకాశం ఉంది. రద్దు మాత్రం కావు, కానీ అనుకున్నటువంటి సమయానికి జరిగే అవకాశం స్పష్టంగా లేదు. ఆ కారణంగా ధైర్యంగా ఉండి తప్పక మరికొంతకాలంలో అవుతుందనే నమ్మకంతో గట్టిగా ఉండొచ్చు. కృత్తికా నక్షత్ర జాతకులకి ఆర్థికమైనటువంటి లోటు బాగా కనిపిస్తుంది. రుణాన్ని చేయవలసిన అవసరం రాకపోవచ్చు, కానీ పట్టి జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవలసినటువంటి అవసరం బాగా కనిపిస్తోంది. ఈ రాశి వారు ఈ వారం సరస్వతి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ కాలాన్ని గడపడం ఉత్తమం. మేషరాశి వారికి ప్రధానంగా ప్రతికూల గ్రహం గురువు. గురు గ్రహ అనుకూలత కోసం మొలక ఎత్తని శనగల్ని దానం చేయడం ఉత్తమం. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు చతుర్థంలో ఉన్నాడు, శని సప్తమంలో ఉన్నాడు, రాహు కేతువులు చతుర్థ, దశమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా కృత్తికా నక్షత్ర జాతకులకి ఉద్యోగంలో చిన్నమైనటువంటి ఇబ్బందులు పొడచూపవచ్చు. ఉద్యోగులు, సహోద్యోగులు ఎవరున్నారో వారితో కూడా చిన్న వాద వివాదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి ఉద్యోగ వాతావరణం అంత అనుకూలించకుండానే ఉంటుంది. స్థాన చలన అవకాశం కూడా కనిపిస్తోంది ఉద్యోగ విషయంలో. రోహిణీ నక్షత్ర జాతకులకి ఆరోగ్యం క్షీణించే అవకాశం కనిపిస్తోంది. అలాగని దీర్ఘ వ్యాధి రాదు, కానీ తాత్కాలికంగా ఆరోగ్య భంగం కలిగే అవకాశం ఉంది. వైద్యుని అలాగే ఔషధ సేవ అవసరం లేదు, కానీ తగుమాత్రపు విశ్రాంతి అవసరం అని గ్రహించగలగాలి. మృగశిర నక్షత్ర జాతకులకి మిత్రులతో కానీ, బంధువులతో కానీ, ఇరుగు పొరుగు వారితో కానీ వాద వివాదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. ఆ కారణంగా ఎంతగా మాట్లాడాలో అంతగానే మాట్లాడడం, ఎంత దూరంలో ఉండాలో ఎంత దూరంలో ఉంచాలో
అలా చూసుకోవడం ఎంతైనా సరి. ఈ వారం ఈ రాశివారు దుర్గా అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ కాలం గడపడం శ్రేష్టం. వృషభ రాశి వారికి ప్రతికూల గ్రహం గురువు. గురు అనుగ్రహం కోసం పసుపు పచ్చని వస్త్రాలని గురువారం నాడు ధరించి ఆ గురుగ్రహ శ్లోకాన్ని గాని గురుగ్రహ స్తోత్రాన్ని గాని పఠించుకోవడం శ్రేష్టం. ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు తృతీయంలో ఉన్నాడు, శని షష్ఠంలో ఉన్నాడు, రాహుకేతువులు తృతీయ నవమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా మృగశిర నక్షత్ర జాతకులకి ఈ వారం కీర్తి లాభం కలిగే అవకాశం కనిపిస్తోంది. అంటే సంఘంలో కానీ కుటుంబంలో కానీ అలాగే బంధువుల్లో కానీ మంచి పేరు సంపాదించేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఆనందంగా గడపగలుగుతారు ఈ వారాన్ని. ఆర్ద్ర నక్షత్ర జాతకులకి క్రొత్తదైనటువంటి ఉద్యోగం, ఎక్కువ జీతంతో వచ్చే అవకాశం కనిపిస్తోంది. 2-3 ఉద్యోగాలు వచ్చినటువంటి కారణంగా ఏ ఉద్యోగంలో చేరాలా అనేటటువంటి ఆలోచనలో పడవచ్చు ఈ వారం. మొత్తానికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. పునరస్సు నక్షత్ర జాతకులకి ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. చక్కనైనటువంటి ఆలోచనలు చేయగలుగుతారు. సంతానం వద్దకు వెళ్లి సుఖంగా కాలాన్ని గడపగలుగుతారు ఈ వారంలో. ఈ వారం ఈ రాశివారు అన్నపూర్ణ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. మిథున రాశి వారికి ప్రతికూల గ్రహం కేతువు. కేతుగ్రహ అనుకూలత కోసం ఉలవలని దానం చేయడం శ్రేయస్కరం. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ద్వితీయంలో ఉన్నాడు, శని పంచమంలో ఉన్నాడు, రాహుకేతువులు ద్వితీయ అష్టమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా పునరస్సు నక్షత్ర జాతకులకి క్రొత్త వారితో పరిచయాలు బాగా ఏర్పడతాయి, కానీ అవి ప్రయోజనవంతంగా మాత్రం ఉండవు. తాత్కాలికమైనటువంటి పరిచయాలు గానే ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు ఎంత దూరంలో పరిచయం ఉంచుకోవాలో అంత దూరంలోనే పరిచయాన్ని ఉంచుకోవడం అవసరం. పుష్యమి నక్షత్ర జాతకులకి శారీరక శ్రమ ఎక్కువయ్యేటటువంటి రాకపోకలు ప్రయాణాలు బాగా ఉంటాయి. ఆర్థికంగా మాత్రం అంత అనుకూలంగా ఉండేవారం ఇది కాదు. ఆశ్లేష నక్షత్ర జాతకులు ఓ ముఖ్యుడైనటువంటి బంధువుని కానీ మిత్రుడిని కానీ పై అధికారిని కానీ అతనితో ఉండేటటువంటి సత్ సంబంధాలని ఈ వారంలో కోల్పోవచ్చు. లేదా ఇంతకు ముందు కోల్పోయినటువంటివి తిరిగి ప్రయత్నించి మళ్లీ చిగురింపు చేసుకుందాం అనుకున్నప్పటికీ కూడా ప్రయోజనం ఉండకపోవచ్చు. ఈ రాశి వారు ఈ వారం లలిత అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. కర్కాటక రాశి వారికి ప్రతికూల గ్రహం రాహువు. రాహు గ్రహ అనుకూలత కోసం మినుముల్ని దానం చేయడం ఉత్తమం. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ప్రథమంలో ఉన్నాడు, శని చతుర్థంలో ఉన్నాడు, రాహుకేతువులు ప్రథమ సప్తమ స్థానాల్లో ఉన్నారు. మఖా నక్షత్ర జాతకులకి తాత్కాలికమైనటువంటి అనారోగ్యం లభించే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండి తీరాలి. ఔషధ సేవ లేకుండా చూసుకోవడం ఎంతైనా అవసరం. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులకి ఇంతకు ముందు చేసినటువంటి వ్యాపారం కానీ ఉద్యోగం కానీ లేదా వృత్తి కానీ దానికి సంబంధించిన పనుల్లో కొత్తమైనటువంటి చికాకులు తలెత్తే ప్రమాదం ఉంది. ఆ కారణంగా ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా వెనుక చేసినటువంటి అన్నిటినీ 1-2 మార్లు సరిచూసుకోవడం, అనుభవజ్ఞులతో ఆలోచించి చేసుకోవడం ఎంతైనా అవసరం. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకి సత్ రుణం అంటే మంచి పనుల కోసమని ఎక్కడైనా వెళ్లి రుణాన్ని తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇంటిని మరమ్మతు చేసుకోవడం కానీ మరో పనులు కానీ ఏదైనా రుణాన్ని చేయవలసి వస్తే చేసుకోవడం మంచిదే, దోషమే మాత్రం కాదు. ఈ వారం ఈ రాశి వారు ఆంజనేయ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. సింహరాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం శని. ఆ కారణంగా నువ్వుల నూనెని దానం చేయడం అవసరం. ఇక ఈ వారం కన్యా రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ద్వాదశంలో ఉన్నాడు, శని తృతీయంలో ఉన్నాడు, రాహుకేతువులు ద్వాదశ షష్ఠ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఉత్తర నక్షత్ర జాతకులు తాత్కాలికమైనటువంటి అశాంతిని పొందుతారు. తెలిసి అనవసరమైనటువంటి ఖర్చుని పెట్టవలసి వస్తారు. వీలైనంత వరకు నియంత్రణని చేసుకుంటూ ఉండడం ఎంతైనా అవసరం. హస్త నక్షత్ర జాతకులకి తమ తల్లిదండ్రులు కానీ తమ వారు కానీ లేదా ముఖ్యులైనటువంటి మిత్రులు కానీ ఇంటికి వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఆ కారణంగా కుటుంబ ఐకమత్యం, సహాయ సహకారాలు బాగా ఉంటూ ఈ వారం అంతా ఆనందంగా గడపగలుగుతారు. చిత్తా నక్షత్ర జాతకులకి
తెలిసి తెలిసి తప్పు చేయవలసినటువంటి పరిస్థితి ఉద్యోగంలో కానీ, వృత్తిలో కానీ, వ్యాపారంలో కానీ వచ్చే ప్రమాదం ఉంది. పొరపాటున కూడా అట్లాంటి పని చేయకుండా ఉండడం ఎంతైనా అవసరం. వాయిదా వేయడం కానీ లేదా ఆ పనిని చేయకుండా ఉండడం కానీ చాలా అవసరమైన యథార్థాన్ని 1-2 మార్లు గుర్తుంచుకోగలగాలి. ఈ వారం ఈ రాశివారు గణేశ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ కాలాన్ని గడపడం ఉత్తమం. కన్యా రాశి వారికి ప్రతికూల గ్రహం ప్రధానంగా శని. కాబట్టి శనివారం నాడు నల్లని వస్త్రాలని ధరించి నవగ్రహ ప్రదక్షిణాలు చేయడం ఉత్తమం. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ఏకాదశంలో ఉన్నాడు, శని ద్వితీయంలో ఉన్నాడు, రాహుకేతువులు ఏకాదశ పంచమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా చిత్తా నక్షత్ర జాతకులు వ్యాపారస్తులైనట్లయితే చక్కటి అనుకూలత వారికి లభిస్తుంది. కావలసినటువంటి ముడి పదార్థాలే కాకుండా ప్రభుత్వ సహాయం కూడా బాగా లభించే అవకాశం ఉంది. మొత్తానికి చిత్తా నక్షత్ర జాతకులకి అనుకూలంగా ఉంది. స్వాతి నక్షత్ర జాతకులకి వివాహం అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. చక్కగా విచారించుకుని కానీ చేసుకున్నట్లయితే మంచి సంబంధమే కుదిరే అవకాశం బాగా అనిపిస్తోంది. విశాఖ నక్షత్ర జాతకులకి ఆర్థికమైనటువంటి లాభం కలుగుతుంది. గృహాన్ని కానీ అలాగే భూమిని కానీ కొనుక్కుందామనేటటువంటి ఊహ పుడుతుంది. అనుకూలించే అవకాశం బాగా కనిపిస్తోంది. ఈ వారం ఈ రాశివారు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠిస్తూ గడపడం ఉత్తమం. తులారాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం శని. శని గ్రహ అనుకూలత కోసం అధర్మ ఆర్జిత ద్రవ్యానికి ఆశించకపోవడం ఉత్తమం. అధర్మంగా మాట్లాడకపోవడం, వ్యవహరించకపోవడం అవసరం. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు దశమంలో ఉన్నాడు, శని ప్రథమంలో ఉన్నాడు, రాహుకేతువులు దశమ చతుర్థ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా విశాఖ నక్షత్ర జాతకులకి ధనలాభం కలుగుతుంది. బాగా సొమ్ముని ఎక్కడైనా దాచుకోవాలనే ఆలోచన కలుగుతుంది. దాంతోపాటు ఏదైనా కొందామని అనుకుని కొనేంత ధైర్యం చాలక దాన్ని ఎక్కడో చోట దాచిపెట్టే అవకాశం మాత్రమే ఉంటుంది ఈ వారానికి. అనురాధ నక్షత్ర జాతకులకి ఎవరూ తమ మీదికి దండెత్తేటటువంటి అవకాశం కానీ అలాగే ఎవరూ తమ మీదికి దాడి చేసే అవకాశం కానీ ఏమాత్రమూ లేదు. మానసికమైనటువంటి అశాంతికి గురి కావలసిన అవసరం ఏమాత్రమూ లేదు. రావలసినటువంటి సొమ్ము చేతికి అందుతుంది. అయితే వచ్చినంత సొమ్ము మాత్రం సరిపడే అవకాశం ఉండకపోవచ్చు. జ్యేష్ఠ నక్షత్ర జాతకులు సంపూర్ణమైనటువంటి ధైర్యాన్ని వహిస్తారు. ఉద్యోగంలో సంతృప్తికరమైనటువంటి ప్రవర్తనతో ఉంటారు. న్యాయస్థానంలో విజయాన్ని సాధించగలుగుతారు. ఈ వారం ఈ రాశివారు రాజరాజేశ్వరి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ కాలాన్ని గడపడం ఉత్తమం. వృశ్చిక రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం శని. శని గ్రహ అనుకూలత కోసం నల్లనైనటువంటి గొడుగుని దానం చేయడం శ్రేయస్కరం. ఇక ఈ వారం ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు నవమంలో ఉన్నాడు, శని ద్వాదశంలో ఉన్నాడు, రాహుకేతువులు నవమ తృతీయ స్థానాల్లో ఉన్నారు. ఈ కాలంగా మూలా నక్షత్ర జాతకులు తాము విదేశాల్లో ఉన్నా స్వదేశాల్లో ఉన్నా మరో ప్రదేశానికి బదిలీ అయి అక్కడ పెద్దదైనటువంటి ఉద్యోగాన్ని సాధించాలని, తమ భర్త లేదా తమ భార్యతో కలిసి ఉండాలని ప్రయత్నాన్ని చేస్తారు. ఈ వారానికి అది సిద్ధించకపోవచ్చునేమో కానీ దానికి సంబంధించినటువంటి బీజం ఈ వారంలో పడే అవకాశం బాగా కనిపిస్తోంది. పూర్వాషాఢ నక్షత్ర జాతకులు న్యాయస్థానానికి ఇంతకు ముందు కానీ వెళ్లి ఉండి ఉన్నట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధిస్తారు. ఒకవేళ న్యాయస్థానానికి వెళ్లవలసినంతటి పేచీయే కానీ వచ్చినట్లయితే మధ్యవర్తిత్వం ద్వారా అది పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి న్యాయస్థానానికి వెళ్లకుండా మధ్యవర్తి ద్వారా పరిష్కరించుకోవడం ఎంతైనా శ్రేయస్కరం. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి కుటుంబంలో సుఖశాంతులు లభిస్తాయి. వాద వివాదాలు ఉండవు. ఇంతకు పూర్వం ఉన్నటువంటి మనస్తాపం పూర్తిగా తొలగిపోతుంది. ఈ వారం ఈ రాశివారు లక్ష్మీ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. ధను రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం శని. శని గ్రహ అనుకూలత కోసం ఎక్కడా భోజనాన్ని చేయకుండా ఉండడం, విందు వినోదాలకి వెళ్ళినప్పటికీ కూడా భోజనాన్ని చేయకుండా ఏదో పండ్లనో వేటినో తీసుకుని వచ్చివేయడం ఉత్తమం. ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు అష్టమంలో ఉన్నాడు, శని ఏకాదశంలో ఉన్నాడు, రాహుకేతువులు అష్టమ ద్వితీయ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి కుటుంబంలో ఉండే అశాంతి తొలగడంతో పాటు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూలత కలిగి
అందరి ఐకమత్య విధానము చాలా సహకారాన్ని కలగజేస్తుంది. ఉద్యోగం మీద, వృత్తి మీద, వ్యాపారం మీద మరింత శ్రద్ధ పెరిగే అవకాశం బాగా ఉంది. శ్రవణ నక్షత్ర జాతకులకి రుణబాధలు పూర్తిగా తొలగిపోతాయి. వ్యాపారాన్ని వృద్ధి చేయాలనేటటువంటి ఆలోచనగానే ఉంటుంది తప్ప అమలుకి నోచుకునేటటువంటి అవకాశం తక్కువ. ధనిష్ట నక్షత్ర జాతకులకి మంచి కీర్తి లాభం కలుగుతుంది. ఏదైనా ప్రైవేటు రంగంలో మంచి పదవి, అంటే ఏ దేవస్థానానికో లేక మరో చిన్నదైనటువంటి సంఘానికో లేక ఊళ్ళో ఉండేటటువంటి ఓ ముఖ్యమైనటువంటి పదవికో ఎన్నిక అయ్యేటటువంటి అవకాశం బాగా కనిపిస్తోంది. కీర్తి లాభం కలుగుతుంది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం నవగ్రహ ప్రదక్షిణ చేస్తూ కాలాన్ని గడపడం ఉత్తమం. మకర రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం కేతువు. కేతు అనుగ్రహం కోసం గోవులకి అరటి పండ్లని వారం రోజుల పాటు యథాశక్తి సమర్పించడం శ్రేయస్కరం. ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురువు సప్తమంలో ఉన్నాడు, శని దశమంలో ఉన్నాడు, రాహుకేతువులు సప్తమ ప్రథమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ధనిష్ట నక్షత్ర జాతకులకి కొత్తదైనటువంటి ఉద్యోగంలోకి చేరదామా, వ్యాపారస్తులైనట్లయితే కొత్త వ్యాపారాన్ని ప్రారంభిద్దామా అనే ఊహలు కలుగుతాయి. కొత్త ఉద్యోగంలో చేరడం, అలాగే నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకోవడం కంటే ఉన్నటువంటి వృత్తిలో కొనసాగడం శ్రేయస్కరం. మంచి లాభాలని ఆర్జించే అవకాశం బాగా కనిపిస్తోంది. శతభిష నక్షత్ర జాతకులకి ఇండ్లని మరమ్మతులు చేయించుకోవడం కానీ, భూములకి సంబంధించిన మట్టి తోలించుకోవడం లేదా వ్యవసాయానికి అనుకూలమైనటువంటి రీతిలో సరిచేసుకోవడం వంటి వాటి ద్వారా సత్ వ్యయం, అంటే సరైనటువంటి దానికోసమే సొమ్ముని ఖర్చు పెట్టేటువంటి అవకాశం కనిపిస్తోంది. అది మంచిది. పూర్వభద్ర నక్షత్ర జాతకులు ఇతరులకి సూచనల్ని సలహాలని ఇవ్వడం మానాలి. తమకి సంబంధించినటువంటి అభివృద్ధిని గురించి ఊహించుకోగలగాలి ఈ వారంలో. అలా చేసుకున్నట్లయితే చక్కనైనటువంటి ఆర్థిక లాభంతో పాటు కాలాన్ని కూడా తమకి వశం చేసుకుని మంచి ఆలోచనల్ని పొందగలుగుతారు. ఈ రాశివారు ఈ వారం లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠిస్తూ కాలాన్ని గడపాలి. కుంభరాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం గురువు. గురుగ్రహ అనుకూలత కోసం ఉత్తరా నక్షత్రం రోజున యథాశక్తి కొంతమందికి భోజనాల్ని వండి వడ్డించడం శ్రేయస్కరం. ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు షష్ఠంలో ఉన్నాడు, శని నవమంలో ఉన్నాడు, రాహుకేతువులు షష్ఠ ద్వాదశ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా పూర్వభద్ర నక్షత్ర జాతకులకి నూతన పదవి లాభం కలిగే అవకాశం కనిపిస్తోంది. తప్పక పదవిని స్వీకరించడం మంచిది. నూతన ఉద్యోగ ప్రాప్తి కూడా ఉంది. తప్పక ఉద్యోగంలో చేరడం ఎంతైనా అవసరం. ఉత్తరాభద్ర నక్షత్ర జాతకులకి ఇంతకు ముందున్నటువంటి వాద వివాదాలు కుటుంబ సభ్యుల మధ్య ఉన్నవి పూర్తిగా సమసిపోయే అవకాశం ఉంది. ఆ సమసిపోయినటువంటి వివాదానికి సంబంధించిన ఆలోచనల్ని మళ్లీ తెర మీదికి తెచ్చుకోకుండా చక్కని మైత్రితో బాంధవ్యాన్ని అలా కొనసాగించుకుంటూ ఉండడం శ్రేయస్కరమైన విశేషాన్ని గ్రహించుకోగలగాలి. రేవతి నక్షత్ర జాతకులకి పిల్లలకి సంబంధించిన చదువు, తమకి సంబంధించిన ఆర్థిక విషయం చక్కగా ఉంటున్నటువంటి కారణంగా సుఖ సంతోషాలతో ఈ వారాన్ని గడపగలుగుతారు. ఈ వారం ఈ రాశివారి సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ కాలాన్ని గడపడం ఉత్తమం. మీనరాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం గురువు. గురు గ్రహ అనుకూలత కోసం రావి చెట్టుకి నీరుని పోసి 16 ప్రదక్షిణలని చేయడం శ్రేయస్కరం. నేటి పరిహార ప్రక్రియ శీర్షికలో ధనలక్ష్మిని ఆహ్వానించడం కోసం, లక్ష్మీ అనుగ్రహం కలగడం కోసం ఏం చేయాలో చూద్దాం. లక్ష్మీదేవికి దీపాలంటే చాలా ఇష్టం కాబట్టి ఇంటి ప్రధాన ద్వారానికి ఎడమ వైపున, కుడివైపున లక్ష్మికి సంబంధించినటువంటి శ్లోకాన్నో, పద్యాన్నో, స్తోత్రాన్నో ఏది రాని పక్షంలో శ్రీ మహాలక్ష్మ్యై నమః అని అంటూ చక్కనైనటువంటి దీపాలని సంధ్యాకాలంలో, అంటే సాయంకాలం 5:45 నుండి 6:15 మధ్యలో అటు ఇటు దీపాలను పెట్టి దీపాలకి నమస్కరించి కుంకుమ బొట్టుని గాని పెట్టినట్టయితే లక్ష్మి తప్పక లోనికి వస్తుంది అని వైభవ లక్ష్మీ వ్రత కల్పం తెలియచేస్తుంది. కాబట్టి ఆ విధంగా చేసి ధనలక్ష్మి లాభాన్ని పొందవచ్చు.
XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రరీత్యా గృహ సమస్యల యొక్క విషవలయాన్ని నుంచి బయటపడటానికి ప్రతి ఒక్కరూ పాటించవలసినటువంటి నియమానుసారాలు మనకు శాస్త్రాల్లో కోకొల్లలుగా చెప్పారు. వాటిని ఎవరైతే పాటిస్తారో ఆ సమస్యల యొక్క ప్రభావం నుంచి బయలుపడి సుఖప్రదమైనటువంటి జీవితాన్ని కొనసాగించడానికి ఆస్కారం ఉంటుంది. ఇంట్లో ఇల్లాలు సుఖంగా ఉండాలి అన్నా, డబ్బు పేరు ప్రఖ్యాతలు నిలబడాలి అని చెప్పేసి భావించిన తప్పనిసరిగా మీ యొక్క ఇష్ట దైవాన్ని దీపారాధన సమయంలో 2 జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయండి. జిల్లేడు ఒత్తులు ఎట్లాగు అంటే తెల్ల జిల్లేడు చెట్టు యొక్క తోడ, ఆ తోడను ఎండబెట్టి దాన్ని ముక్కలుగా చేసి ఒత్తులుగా మార్చవచ్చు. ఆ ఒత్తులను నిత్యం గనక మీరు ఇష్టదైవం ముందు దీపారాధన గనక ఆచరించినట్లయితే ఆ దీపారాధనలో వాడేటువంటి నూనెలు అవిసె నూనె వాడవచ్చు, ఆముదం వాడవచ్చు, నువ్వుల నూనె వాడవచ్చు, ఏదో ఒకటి ఉపయోగించవచ్చు. గృహంలో అశాంతి తొలగి లక్ష్మీ కటాక్ష సిద్ధింపజేసుకోవడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా. లక్ష్మీదేవి మీ ఇంట స్థిర నివాసం ఉంటుంది. ఇంటి ఇల్లాలకి మనశ్శాంతి కూడా కలుగుతుంది. సంతానంలో చికాకులు అనేటువంటివి దరిచేరవు అంటోంది శాస్త్రం. అంటే గృహ సమస్యల రీత్యా ఇటువంటి విధి విధాన ప్రక్రియని మనం ఆచరించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. అట్లాగే భోజనానికి లోటు లేకుండా ఈ జీవితం కొనసాగించాలి అంటే మీరు తినేటువంటి పదార్థంలో కొంత భాగం దైవానికి, మరికొంత భాగం పితృదేవతలకు సమర్పించండి. ఆ తర్వాతే కుటుంబ సభ్యులందరూ భోజనం చేయండి. అన్న వస్త్రాలకు మాత్రం లోటు అనేటువంటిది ఉండదు. సుఖంగా ఉంటారు. శ్రమపడ్డ రైతుకి అనుకున్నంత పంట చేతికి అందటం లేదా, పశువులని పెంచుతుంటే పాలను సరిగా ఇవ్వటం లేదా, ఈ విధమైన కష్ట నష్టాలు రైతుకి ఉన్నట్లయితే నల్ల బియ్యాన్ని తెల్లని వస్త్రంలో మూటగట్టి పశువుల కొట్టంలో ఈశాన్యంలో కట్టి చూడండి. అలా గనక చేసినట్లయితే రైతు ఇంటిలో 11 నల్ల పసుపు కొమ్ములను ఆకుపచ్చని పట్టు వస్త్రంలో ముట్టకట్టి ధనం ఉన్నటువంటి పెట్టెలో పెట్టండి. పశువృద్ధి, పాలవృద్ధి పెరిగి తీరుతుంది. మంచి పంట దిగుబడి కలిగి అధిక లాభాలను కూడా సాధించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా అంటోంది శాస్త్రం. ఇవన్నీ వీలు పడనటువంటి వారు కనీసం కస్తూరికాయను మీ బీరువాలో ఉంచుకోండి. దానివల్ల అత్యధికవంతమైనటువంటి ఫలితాల్ని కూడాను సాధించుకోవచ్చు. మీ గృహంలో శ్రావ్యమైనటువంటి సంగీతం వినిపించేటువంటి గడియారం ఉండటం చాలా మంచిది. ఈ గడియారం తలుపు పైన నడిచేటువంటి దారిలో మాత్రం ఉండకూడదు. దీనివల్ల మీ గృహంలో దేదీప్యవంతమైనటువంటి శక్తి పుంజాలు ప్రసరించబడి సుఖశాంతులు ఏర్పడతాయి సుమా అని చెప్పేసి కూడా శాస్త్రం. అశోక వృక్షం వేరు తప్పనిసరిగా ఇంటి లోపల పవిత్ర స్థానంలో ఉంచి దానికి ప్రతిరోజు గనక ధూప దీప నైవేద్యాలు గనక సమర్పించినట్లయితే ధన సంపత్తి తప్పనిసరిగా పెరిగి తీరుతుంది సుమా అని చెప్పేసి శాస్త్రం.
ఏమిటోనండి బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకున్నాం, పొద్దుకులు నరఘోషే మాకు. ఈ నరఘోష నుంచి మేము బయలుపడాలి, ఏం చేయాలి అర్థం కావట్లేదు. గుమ్మడికాయ తెచ్చి కడితే వారానికే కుళ్ళిపోతోంది అని చెప్పేసి చాలామంది భావిస్తూ ఉన్నారు. ఈ నరఘోషతో బాధపడేటువంటి వాళ్ళు గృహంలో చిక్కులు, వ్యాపార సంస్థలో శత్రువులు ఏర్పడుతూ ఉంటే ఎర్ర కలబంద మొక్కను సంపాదించి గృహము లేక కార్యాలయ సింహద్వారానికి తలకిందులుగా కట్టండి. ఎప్పుడైతే ఎర్ర కలబంద మొక్కను తలకిందులుగా కట్టి ఉంచుతారో నరఘోష అనేది పారిపోతుంది. వ్యాపారంలో అభివృద్ధి, ఆదాయాన్ని సాధించడానికి ఆస్కారం ఉంటుంది సుమా. నైరుతి దిక్కులో ఫ్యామిలీ ఫోటో కనుక ఉన్నట్లయితే కుటుంబంలోని అందరినీ స్నేహ సూత్రంతో బంధించి ఉంచడానికి ఇది ఒక సులభ ఉపాయంగా మనకు వాస్తుశాస్త్రం తెలియజేస్తోంది. మీ ఇంటిలోనికి అదృష్ట దేవత రావటానికి స్వస్తిక్ సింబల్ అనేటువంటిది చిత్రీకరించటం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకంగా గుర్తెరగండి. ఇంటి తలుపుకు కానీ కిటికీ రెక్కలకు కానీ ఈ యొక్క గుర్తులు వేయవచ్చు, తప్పులేదు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. జరిగినటువంటి ఏ సంఘటనని మీరు పరిశీలించినా, ఏ సందర్భాన్ని పరిశీలించినా, అసలు ఎక్కడ ఎప్పుడు ఎలా మాట్లాడాలో, ఒక్కొక్క చోట తిన్నగా ఎలా ఆవిష్కరించాలో, ఒక్కొక్క చోట ఉపోద్ఘాతం ఎందుకు అవసరమో అర్థమవుతుంది. అందుకే ఆవిడ తిన్నగా కర్ణుడితో మాట్లాడింది. వినుము అని మొదలుపెట్టింది. వినుము అంటే చాలా సావధాన చిత్తుడవై, ఇప్పటిదాకా జపం చేశావు కదూ, నీ మనసు మళ్ళీ మళ్ళీ మంత్రాధిష్టాన దేవత వైపుకు వెళ్ళిపోయే అవకాశం ఉంది. నువ్వు ఏ జపం చేశావో, దాని వలన ఏ సంతోషాన్ని లోపల పొందావో దానికి ఇది వైక్లభ్యము కారాదు. అలాగని నేను చెబుతున్న విషయాన్ని ఏదో కుంతీదేవి కూడా గంగా తీరానికి స్నానానికి వచ్చింది, యథాలాపంగా నేను ఆవిడ్ని చూశాను, ఆవిడ నన్ను చూసింది, నేను నమస్కారం పెట్టాను, ఆవిడ మాట్లాడుతోంది అనుకుంటున్నావేమో. కాదు, నీతో మాట్లాడటమే ప్రధానంగా వచ్చాను. కాబట్టి నీ మనసంతా దీని మీద పెట్టి విను నేనేం చెప్తున్నాను అంటే, అవతల వారి యొక్క దృష్టిని మొట్టమొదట తాను ప్రతిపాదిస్తున్న విషయం మీద కేంద్రీకరించేటట్టుగా ప్రయత్నం చెయ్యడం. ఆవిడ ఒక మాట మాట్లాడడంలో ఎంత ప్రజ్ఞాశాలియో అర్థమవుతుంది. అందుకే వినుము. సూతాన్వయంబున నీవు పుట్టుట బొంకు ఏను మా కుంతి భోజనింట కన్యనాడు భాస్కరుని రావించితి వరమంత్ర బలమున వచ్చి అతడు సంప్రీతి నొసంగంగా జన్మించినాడవు నాకు. కావున పాండునందనుండవగుదు ధర్మస్థితి అట్టి నీ వితరుల కొలువనీటికి కురుకులవరేణ్య ధర్మతనయాదులైన నీ తమ్ములకును ధార్తరాష్ట్రులకును నీవతగు విభుండవు. ఏలు మీ లోకమెల్ల నీకేల రాధ కొడుకితండను తక్కువ కొడుకు కుర్రా అంది. వినుము అంది కదూ, కొడుకు కుర్రా అని పిలిచింది. ఓ కొడకా. సాధారణంగా లోకంలో మీ అమ్మ లాంటిది అన్నోయ్ అంటుంటారు, కానీ కొడకా అని పిలిచి కుర్రవాడా, చిన్నవాడా, ఒక విషయం ప్రధానమైంది తెలియని కారణం చేత ఎప్పటికీ చిన్నవాడివే. కాబట్టి నేను ఈ రహస్యాన్ని నీకు చెప్తున్నాను. నువ్వు సూతవంశంలో జన్మించిన వాడవు కావు. నువ్వు రాధేయుడవు అని ఎంతకాలం చెప్పుకోవలసిన అగత్యం నీకు లేదు. ఎందుకంటే నేను రాధ యొక్క కుమారుడనని, ఆయన సూతవంశ సంజాతుడనని ప్రవర చెప్పి నమస్కారం చేశాడు కదూ. నువ్వు సూతవంశమునకు చెందినవాడవు కావు. అంటే
ఆయన చెప్పిన విషయాన్ని ఆమె ఖండన చేస్తోంది ముందు. మరి కానప్పుడెవరు అంటావేమో, ఏను మా కుంతిభోజినింట కన్యనాడు భాస్కరుని రావించితి వరమంత్ర బలమున. నేను నా తండ్రి అయినటువంటి కుంతిభోజిని ఇంటిలో ఉండగా నాకు ఉపదేశం చేయబడినటువంటి మంత్రము యొక్క ప్రభావము చేత బాలభాస్కరుణ్ణి ఆహ్వానించాను. ఆయన యొక్క అనుగ్రహం చేత నువ్వు నాకు కుమారుడిగా లభించావు. కావున పాండునందనుండవగుదు ధర్మస్థితి. ధర్మాన్ని బట్టి ఆలోచన చేస్తే నువ్వు పాండురాజు కుమారుడవి అవుతావు. ఎందుచేత నేను పాండురాజు యొక్క సొత్తు, ఆ మంత్రము నేను కూడా పాండురాజు సొత్తే. ఆ మంత్రము నా వివాహపూర్వం నేను చేసిన, అది ఒకరి చేత ఆదేశింపబడి చేసినది కాదు, కేవలము మంత్రమును పరిశీలిద్దామని చేశాను. నేను ఆయన యొక్క సొత్తుని కనుక నా నుండి ప్రభవించిన నువ్వు కూడా ఆయనకే సొత్తు, కాబట్టి ఆయనకే కుమారుడవవుతావు ధర్మస్థితి చేత. కాబట్టి నువ్వు ధర్మరాజు కన్నా పెద్దవాడివి, పాండవులలో అగ్రజుడవు. నీవు కౌరవులతో ఎందుకు కూడుతావు? దుర్యోధనాదులతో కూడవలసిన అవసరం నీకు లేదు. కాబట్టి నువ్వు పాండవుల పక్షాన్న చేరిపోయి ఈ యావత్ భూమండలాన్ని కూడా నువ్వు పరిపాలన చెయ్యి. అంటే అన్యథా ఆవిడ ఉద్దేశ్యం ఏమిటంటే, ఒకసారి కర్ణుడు ఈవుల పక్షంలోకి వచ్చేస్తే యుద్ధం జరిగినా దుర్యోధనుడు నెగ్గడు, యుద్ధం జరగకపోయినా ఇక భూమండలాన్ని ఇవ్వనగలిగినటువంటి ధైర్యం ఉండదు. కాబట్టి నువ్వు రాజ్యాన్నంతటినీ పరిపాలన చేద్దుగాని ఈవలి పక్షానికి నువ్వు వచ్చేసేయి అని ఆవిడ చెప్పగాని, ఆవిడ చెప్పినది సత్యమని ఎలా నమ్మడం? అవతల కురుక్షేత్ర సంగ్రామం దగ్గరకు వచ్చేసింది. అటువంటి సమయంలో కుంతిదేవి వచ్చి అకస్మాత్తుగా నువ్వు నా కుమారుడు అంటోంది, నువ్వు ధర్మము చేత పాండుకుమారుడు అంటోంది, నువ్వు పాండవుల వైపు చెందవలసిన వాడివి, నువ్వు రాజ్యం చెయ్యవలసిన వాడివి అంటోంది. ఇది నిజమేనా? నమ్మచ్చా? నమ్మచ్చా అన్న మాట ఎందుకు వచ్చింది? ఇక్కడ ధర్మ సంబంధమైనటువంటి సంక్లిష్టత ఏర్పడింది. ఇప్పుడు ఆయన అసలు ఎవరు అన్నదాన్ని బట్టి కదూ ఆయన ధర్మం ఒకటి ఉంటుంది. తాను క్షత్రియుడా, తనది క్షాత్రధర్మమా, తాను పాండవులకు చెందినవాడనని తెలిసిన తరువాత కూడా, తల్లి చెప్పిన తరువాత కూడా సోదరుల్ని ఊచకోత కొయ్యవచ్చా? స్నేహితుడి కోసం తమ్ముళ్ళని చంపేయచ్చా? ఇంత ధర్మ సంక్లిష్టత వస్తుంది. ఇప్పుడు ఆవిడ కర్ణుని జన్మరహస్యాన్ని చెప్పి వదిలిపెట్టింది, కానీ అయోమయం అంతా ఎవరిది? కర్ణుడిది. ఏం చెయ్యాలనేటటువంటిది ఇప్పుడు కర్ణుడికి పెద్ద ప్రశ్న. అసలు ఈవిడ చెప్పినది సత్యమైతే కదూ ఇదంతా అన్వయం. ఈవిడ చెప్పినది సత్యమే అని తెలియాలంటే ఎవరు చెప్పాలి? తన తండ్రి అయినటువంటి సూర్యుడు పలకాలి. ఇప్పుడు ఆయన దేవతాస్వరూపుడు, నిజమే కుంతి చెప్పింది అని అన్నాడనుకోండి, ఖచ్చితంగా ఆయన పాండవులకే చెందినవాడు, కుంతీదేవి యొక్క కుమారుడు, క్షత్రియుడు. కాబట్టి ఆయన ఇప్పుడు తన యొక్క ధర్మాన్ని నిర్ణయించుకోవలసి ఉంటుంది. అందుకే ఈ ధర్మ సంక్లిష్ట స్థితిని గమనించాడు. ఇప్పటి వరకు మాట్లాడనటువంటి సూర్యుడు అప్పుడు పైనుంచి మళ్ళీ కర్ణుడితో మాట్లాడాడు. కవచకుండల సంరక్షణ సమయంలో కూడా నీవు నా కుమారుడవని ప్రకటన చేయలేదు సూర్య భగవానుడు, ఇప్పుడు ప్రకటన చేస్తున్నాడు. అని పలికిన అవసరమున ఇనబింబములోన నుండి ఇది నిజము, ఈ భంగిన నెగడవన్న మేలగునను వాక్యము వెడలే కర్ణుడాకర్ణింపన్. ఈ కుంతీదేవి ఏ మాటలు పలికిందో ఆ మాటలు పరమ సత్యములు. వీటిని నీవు విశ్వసించి వీటి ఆధారంగా ఆమె చెప్పిన రీతిలో నువ్వు ప్రవర్తించడం నీకు క్షేమదాయకం, అభ్యుదయకారకం. కాబట్టి నువ్వు అలా ప్రవర్తించవలసింది అని ఆకాశంలో సూర్యమండలం నుంచి వాక్కు వినపడింది. కర్ణుడు విచలితుడు కాలేదు, ఆశ్చర్యపోలేదు, సంబరపడలేదు, దిగజారిపోలేదు. అలాగే ఒక్క క్షణం ఆలోచన చేశాడు. ఆలోచన చేసి ఆయన తన సమాధానాన్ని చెప్పడం ప్రారంభం చేశాడు. ఎందుచేత అంటే ఒక గంభీరమైనటువంటి సన్నివేశంలో తొట్టు పడకుండా జవాబు చెప్పగలిగినటువంటి ప్రజ్ఞ ఉందే, అది చాలా చాలా గొప్ప విశేషం. అదేమంత తేలిక విషయం కాదు. ఇప్పుడు తాను కుంతీపుత్రుడు కనుక తాను క్షత్రియుడు, అది కదూ ఆవిడ ఉద్దేశ్యం. ఆయన మొట్టమొదట ఒక మాట చెప్పాడు, అమ్మా నేను నీ కుమారుడను అని మీరు చెప్తున్నారు, సూర్యభగవానుడు కూడా చెప్పాడు, సంతోషం. కానీ
నువ్వు నాకు క్షత్రియ సంబంధమైన సంస్కారములు చెయ్యలేదుగా. క్షత్రియుడికి ఏ సంస్కారములు జరుగుతాయో అవేవి నాకు చెయ్యలేదుగా అమ్మా. నేను పుట్టినప్పుడే నన్ను మందసంలో పెట్టి విడిచిపెట్టేశానన్నారుగా. నేను క్షత్రియ సంబంధమైన సంస్కారములను పొందనప్పుడు క్షత్రియుడిని ఎలా అవుతాను? జన్మనా జాయితే శూద్రాః సంస్కారాత్ ద్విజ ఉచ్యతే అని మనకి శాస్త్రవాక్కు. ఏదైనా సంస్కారము చేత లభిస్తుంది. అయినప్పుడు ఆ సంస్కారములు నాకు జరగలేదు. జరగనప్పుడు నేను క్షత్రియుడను కానుగా. ఇప్పుడు ఎవరికి తగిలింది దెబ్బ గుండెల మీద? నన్ను వదిలిపెట్టేశావుగా అమ్మా కన్ననాడే. అంటే నేను పుట్టినప్పుడు ఒకసారి చంపేశావు, క్షత్రియుణ్ణి సూతుణ్ణి చేశావు. ఇప్పుడు నేను క్షత్రియుణ్ణని చెప్పి యుద్ధంలో ఏం చెయ్యాలో అయోమయాన్ని కల్పించి ఇంకొకసారి నన్ను చంపేస్తున్నావమ్మా యుద్ధం ముందు. ఆ సంస్కారములే చేయకుండా వదిలిపెట్టావుగా, ఇప్పుడు వచ్చి అమ్మనని చెప్తున్నావా అని కఠినంగా అనలేదు. నాకు ఆ సంస్కారములు చేయలేదుగా అమ్మా, నువ్వు చేయకుండా వదిలేశావుగా. ఎంత ఒరిపిడి పడిందో కుంతి జీవితంలో. తడిబట్టని పిండితే అందులోంచి నీళ్లు కారణం వేరు, ఒక పండు బాగా పండిపోయి అందులోంచి రసం కారణం వేరు. దీంట్లో ఉరిపిడి ఉంది, ఘర్షణ ఉంది, క్లేశం ఉంది, నలుగుడు ఉంది, అందులో సహజత్వం ఉంది. ఆవిడది మామూలు స్థితి కాదు. కొడుకు దగ్గరికి వెళ్ళి నేను నీ తల్లిని అని ఇన్నాళ్లకి బయట పెట్టింది. బయట పెడితే ఆయన అన్న మొదటి మాట ఇది అని. తరువాత అన్నాడు, అమ్మా ఇప్పుడు నేను నీ కుమారుడని అంటున్నావు కదా, ఇంతకాలం ఇది రహస్యము కదా, ఇది చెప్పలేదు కదా నాకు ఇంతకాలం. ఇప్పుడు నేను క్షత్రియుడినని నీ కుమారుడనని అంగీకరించి నేను లోకానికి ప్రకటనం చేస్తే నాకు ఇహపరములు కలుగుతాయా అమ్మా అని అడిగాడు. ఎంత పెద్ద ప్రశ్న అండి అది. ఇహము అంటే ఇక్కడ ఎలా కలుగుతుంది? ఇంతకాలం నన్ను నమ్ముకున్నటువంటి దుర్యోధనుణ్ణి వదిలిపెట్టి అకస్మాత్తుగా యువతల పక్షంలో నిలబడి అవతల పక్షం వాళ్ళని చంపినా, అసలు నేను ఇటు వస్తూనే చాలా మంది చచ్చిపోతారు కదమ్మా. మనవాడు నమ్ముకున్నవాడు అటు వెళ్ళి నిలబడ్డాడు ఇవాళ. ఎందుకంటే వాళ్ళ అమ్మ చెప్పిందిట, నువ్వు ఇటు కాదురా, నువ్వు నా కొడుకు అందిట. అటు వెళ్ళిపోయాడు. ఇన్నాళ్ళు నేను చెయ్యని ధర్మాలన్నీ ఇప్పుడు చెయ్యినా క్షత్రియుడిగా. ఇన్నాళ్ళు నాకు తల్లి అని పాలిచ్చి పెంచింది రాధ. అమ్మ నువ్వు నాకు అమ్మవి కాదమ్మా అని చెప్పనా? రాధ దగ్గరికి వెళ్ళి కుంతి మా అమ్మ అని చెప్పనా? నేను కౌంతేయుడను అని ప్రకటించుకోనా? ఇహమా పరమా? ఎందుకమ్మా ఈ రహస్యం చెప్పావు? ఈ రహస్యం ఇప్పుడు నాకు తెలిసి ప్రయోజనమే ఉందమ్మా? దీని వలన ఒరిగే ప్రయోజనం ఏమిటి? ఇన్నాళ్ళు నాకు తల్లి అని పాలిచ్చి పెంచింది రాధ. అమ్మ నువ్వు నాకు అమ్మవి కాదమ్మా అని చెప్పనా? రాధ దగ్గరికి వెళ్ళి కుంతి మా అమ్మ అని చెప్పనా? నేను కౌంతేయుడను అని ప్రకటించుకోనా? ఇహమా పరమా? ఎందుకమ్మా ఈ రహస్యం చెప్పావు? ఈ రహస్యం ఇప్పుడు నాకు తెలిసి ప్రయోజనమే ఉందమ్మా? దీని వలన ఒరిగే ప్రయోజనం ఏమిటి? 3. ఇప్పుడు నువ్వు నాకొక్కడికే కదమ్మా చెప్పావు నేను నీ కొడుకునని. నేను పాండవ పక్షానికి వచ్చేస్తే నువ్వు చెప్పినట్టు నిజంగా యుద్ధం వస్తే అర్జునుడు ప్రయోగించేటటువంటి అస్త్రముల ధాటికి కర్ణుడు తట్టుకోలేక యుద్ధం ప్రారంభమయ్యే ముందు అర్జునుడికి భయపడి అర్జునుడి పక్షాన్ని చేరిపోయారని ముందు మాట వస్తుంది. ఆ తర్వాత నేను కదమ్మా చెప్పుకోవాలి, నేను కాదు కుంతీదేవి కొడుకుని అందుకు వెళ్ళిపోయానని చెప్పాలి కదా. ఇన్నాళ్ళు ఊరుకున్న నువ్వు కానీ ఆయన కానీ మళ్ళీ మళ్ళీ చెప్తారా ఈ మాట? ఎందుకమ్మా ఇంకా ఎందుకు చెప్పినట్లు నాకు ఈ మాట నువ్వు? దీని వలన వచ్చేటటువంటి ప్రయోజనం ఏమిటి? పైగా నేను ఒకనాడు కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం జరుగుతున్నటువంటి రోజులలో అర్జునుడికి సమబుజ్జిగా నిలబడి అస్త్రప్రయోగం చేస్తున్నప్పుడు నా యొక్క పుట్టుక ప్రశ్నింపబడినప్పుడు నువ్వు మాట్లాడలేదు, తండ్రి మాట్లాడలేదు. అంటే ఆయన మనోగతాన్ని నేను విషదం చేస్తున్నాను. ఇవన్నీ అన్నాడని కాదు దాని ఉద్దేశ్యం. ఆ సమయంలో నేను తల ఉంచుకుంటే దుర్యోధనుడు నన్ను స్నేహధర్మంతో చేయి పట్టి తీసుకెళ్లి అంగరాజ్య పట్టాభిషేకం చేసి నన్ను రాచపదవి యందు కూర్చోపెట్టి నాకు మర్యాదనిచ్చి గౌరవాన్నిచ్చి జీవితాన్నిచ్చి తన పక్కన కూర్చోపెట్టుకుని ఇంతకాలం తన పక్కన ఉంచుకుని నన్ను నమ్ముకుని యుద్ధానికి ఎడుతున్నాడు.
స్నేహధర్మాన్ని పక్కన పెట్టేసి ఇవాళ నాకు ఈ విషయం తెలిసిందని దుర్యోధనుడికి నేను ఎలా నమ్మక ద్రోహం చేయగలనమ్మా? యువతల పక్షాన్ని ఇంతకాలం ఉన్న వాళ్ళని నమ్ముకున్న వాళ్ళని వదిలిపెట్టేసి ఇవాళ పాండవుల పక్షాన చేరి యుద్ధాన్ని ఎలా చేయగలను? అయితే నువ్వెందుకు వచ్చావో నాకు అర్థమైంది. నేను యువతల పక్షంలో ఉంటే ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు 5 బ్రతకరని నీ ఉద్దేశ్యం. అందుకొచ్చావు. పాండవుల యొక్క క్షేమం కోసం ఇవాళ చెప్పావు ఈ రహస్యం. బట్ట మరీ 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 పిండారనుకోండి పిట్లుతుంది కాదు. బలం ఉంది కదా అని బట్ట పిండేస్తే పిట్లిపోతుంది బట్ట. ఆవిడ చెప్పింది ఒక్కటే విషయం. కానీ కర్ణుడు మాట్లాడుతున్న మాటలకి ఆవిడ పడుతున్న పరిక్లేశం ఎలా ఉంటుంది? అందులో ఆవిడ దోషం ఏమైనా ఉందా పాపం? కానీ కన్యాగర్భము ఎంత ప్రమాదకరమో 1కి 4 మార్లు చెప్తుంది భారతం. అది ఈ జాతి సంస్కృతికి పునాది. అందుకే ఈ మాటలనే ఆయన అన్నాడు, పాండవ క్షేమం కోసం కదా అమ్మా నా దగ్గరికి వచ్చావు. నిజము, ఆయన శక్తివంతుడు కాదు పక్కన పెట్టండి. నాకు యుద్ధంలో దొరికిన ధర్మరాజుని కానీ, భీముణ్ణి కానీ, నకులుణ్ణి కానీ, సహదేవుణ్ణి కానీ చంపను. కానీ ఎప్పటి నుంచో నాకు అర్జునుడి మీద కక్ష, అర్జునుడికి నా మీద కక్ష. నేను యుద్ధరంగ ప్రవేశం చేసేది మాత్రం అర్జునుడిని సంహరించడానికి. అర్జునుడి యొక్క ప్రధాన లక్ష్యం నా సంహారమే. అమ్మా, అర్జునుడి చేత నేనో, నా చేత అర్జునుడో సంహరింపబడడం ఖాయం. అర్జునుడు మరణించినా నీ 5 కొడుకులు ఉన్నట్టే నాతో కలిపి. ఒకవేళ అమ్మా నేను అర్జునుడి చేతిలో మరణించినా నీకు 5 కొడుకులు ఉన్నట్టే. నీ 5 కొడుకులు మాత్రం నీకుంటారు తప్ప అర్జునుణ్ణి కూడా వధించవద్దని మాత్రం నన్ను నిర్బంధించకమ్మా అన్నాడు. అంటే నిజానికి ఆయన్ని ఆవిడ ఏం చేసిందంటే, ఒక రకంగా చెప్పాలి అంటే యుద్ధానికి ముందు కాళ్ళు చేతులు కట్టేసి, అంతే కదా. 4 సంపనని మాట ఇచ్చేశాడుగా. అర్జునుడి చేతిలో మరణించి తీరుతాడు, ఎందుకంటే వెనక చాలా శాపాలున్నాయి. కృష్ణుడు అటున్నాడు, ధర్మం అటుంది, అధర్మం వైపుకు ఉన్నాడు కాబట్టి నిలబడలేడు. ఏమో ఏం జరిగి ఉండేదో, ఎలా ఉండేదో, ధర్మం అటుంది కాబట్టి ఒక్కనాటికి వాళ్ళ జోలికి వెళ్ళలేడన్నది వేరు విషయం. కానీ సంక్లిష్టత యుద్ధంలో ఎలా ఉండేదో. కానీ కుంతీదేవి వెళ్ళి మాట్లాడినటువంటి కారణం చేత కర్ణుడు మాట ఇచ్చాడు. అమ్మా నీకెప్పుడు 5 కొడుకులు, నాతో కలిపి కానీ, నేను లేక అర్జునుడితో కలిపి కానీ. కాబట్టి ఇంతకన్నా నన్ను ఒత్తిడి చేయవద్దు. వెంటనే కుంతీదేవి అంది, అనుటయు అప్పుడు గొంతి హృదయంబున శోకము నివ్వటిల్ల ఇట్లను, ఇది దైవ సంఘటనమక్కట, ఎట్లును తప్పనేర్చుని అనుపమ సత్య విస్ఫురణ నాడిన మాట మరకుమన్న, నీ అనుజుల 4 గడపు అర్జున చేతకు సమ్మతించదన్. నాకేమర్థమవుతోందంటే ఇది దైవలీల. నేను మీతో మనవి చేశాను కదా, మొట్టమొదటి రోజున కుంతీదేవి యొక్క వరం గురించి చెప్తున్నప్పుడే మనవి చేశా. అది నారదుడు అయోగ్యురాలని ఇచ్చినవాడు కాడు, బాల్య చాపల్యంతో చేసిన పని కాదు. సూర్యుడికి కుంతీదేవి మీద అనురక్తి ఏమీ లేదు. కుంతీదేవికి సూర్యభగవానుడి వలన బిడ్డని కనాలని లేదు. మంత్రాన్ని పరిశీలిద్దామన్న ఆలోచన రావడం ఏమిటి ఇంతటి విదుషీమణికి? అంటే దైవలీల అంతే. అందుకే కన్యాగర్భంలో పుట్టాలి. ఈ యుద్ధం జరగవలసి ఉంది, నువ్వు లేకుండా యుద్ధం జరగదు. అందుకొచ్చావు, నాకు అర్థమవుతోంది. కాబట్టి యుద్ధం జరుగుతోంది. కానీ మాటిచ్చావు, బాగా జ్ఞాపకం పెట్టుకో. ధర్మరాజు జోలికి కాని, భీముడి జోలికి కాని, నకులుడి జోలికి కాని, సహదేవుడి జోలికి కాని సంహారం కోసం వెళ్ళకూడదు. ఏదో యుద్ధం చేసావు మంచిదే, దొరికినా చంపడానికి వీల్లేదు. అర్జునుడి చేతిలో అంటావా? నువ్వు అన్నట్టే అంగీకరిస్తున్నావు. నువ్వో అర్జునుడు, కానీ ఆవిడ నమ్మకం ఏమిటి? అర్జునుడే గెలుస్తాడు. అంటే ఒక స్త్రీ దృష్టికోణంలో చూసినప్పుడు ఆమెకి కలిగిన సంతానమంతా ఆమెకు సమానమే. కానీ సమాజం దృష్టిలో ఆవిడ ఆలోచించవలసిన పరిస్థితి ఏర్పడితే వివాహానంతర సంతానము యొక్క క్షేమమా, వివాహపూర్వము రహస్యముగా కలిగిన సంతానము యొక్క క్షేమమా అంటే
ఖచ్చితంగా వివాహానంతరం కలిగినటువంటి సంతానము వైపు మొగ్గింది. ఆమెకి కర్ణుడి మీద ప్రేమ లేక కాదు. ఇది ఒక్క కుంతీదేవి యొక్క వ్యక్తిగత విషయంగా మిగిలిపోలేదు భారతంలో. ఇది ఆనాటి సమాజ పరిస్థితినంతటినీ శాసించింది. కురుక్షేత్ర యుద్ధాన్ని శాసించింది. భరతవంశ చరిత్రని శాసించింది. ఆ వంశం యొక్క కథనంతటినీ శాసించింది. ఇన్ని మలుపులు తిరిగిపోవడానికి కారణం ఏమిటి అంటే పరమ సంతోషంగా వీడు నా కుమారుడు అని చెప్పలేకపోయింది. ఎందుకు చెప్పలేకపోయింది అంటే ఒక్కటే కారణం. ఎందువలన అంటే అందువలన అని మీకు చాలా మాటలే నేను మనవి చేశాను. కాబట్టి 1కి 10 మార్లు పరమ ప్రమాదకరమైన విషయముల జోలికి వెళ్ళడం మంచిది కాదు సుమా అని చెప్పడం భారతం యొక్క తాత్పర్యం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.